కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక నటించిన కుబేర సినిమా థియేటర్లోకి వచ్చేసింది. కమ్ముల సినిమా అంటే భారీ అంచనాలే ఉంటాయి. మరి కుబేర ఎలా ఉంది? ఎవరు ప్లస్, ఎవరు మైనస్? ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంది? కుబేర కథ ఏంటి? ఫుల్ డీటెయిల్స్ రివ్యూలో చూద్దాం. ఈ దేశంలో డబ్బు, పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. దీపక్ నిజాయితీ గల సిబిఐ అధికారి. తన నిజాయితీ కారణంగా కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు పెట్టడంతో జైల్లో ఉంటాడు. మరొక వైపు నీరజ్ మిత్రా అనే పారిశ్రామికవేత్త దేశానికి 15 ఏళ్లకి సరిపడా దొరికిన చమురు నిల్వలను కొట్టేసేందుకు ప్లాన్ చేస్తాడు. మంత్రితో రహస్య ఒప్పందాన్ని చేసుకుంటాడు. ఈ ప్లాన్ కేవలం దీపక్ కి మాత్రమే తెలిసిన ఉద్దేశంతో జైలు నుంచి తీసుకొస్తారు. ఈ క్రమంలో 4 బిరామీ ఖాతాల్లో 1,00,000 కోట్లు బదిలీ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ నలుగురిలో బెగ్గర్ దేవా ఒకడు. మరి దీపక్ వేసిన ప్లాన్ సక్సెస్ అయిందా? ఇందుకు ఈ దేవా క్యారెక్టర్ ఏంటి? దీపక్ దేవాకి ఏంటి సంబంధం? ఇదే స్టోరీ. 1,00,000 కోట్ల స్కామ్ కదా. ధనవంతుడు బిచ్చగాడికి మధ్య నడిచే ఈ డ్రామాలో ఎమోషన్లు బాగున్నాయి. అయితే కథనం పరంగా వచ్చే కొన్ని సీన్లు అంతగా మెప్పించవు. మూవీ మొత్తం ఒకే హైప్ కంటిన్యూ చేయలేకపోయారు. కానీ ఓవరాల్ గా తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పేశాడు శేఖర్ కమ్ముల. గొప్పవాడు పేదవాడు అనే కాన్సెప్ట్ ఇదేం ఫస్ట్ టైం కాదు. కానీ కుబేర సినిమాలో సరికొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. జీవితంలో తనకు ఏవి వద్దు అనుకునే బిచ్చగాడు, నిజాయితీని నమ్ముకొని జైలు పాలైన వ్యక్తి, ఇద్దరి మధ్య డబ్బే ఊపిరి అనుకునే బిజినెస్ మ్యాన్, ఈ ముగ్గురి మధ్య తన స్టైల్లో కథని అద్భుతంగా నడిపించారు కమ్ముల. నాగార్జున నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. నిజాయితీగా బతకాలి అనుకుని తప్పుడు వ్యక్తుల వైపు నిలబడాల్సి వచ్చిన సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్లో ఒదిగిపోయారు. ఈ క్యారెక్టర్ ముగింపు అద్దిరింది. ఇక దేవా క్యారెక్టర్లో ధనుష్ని కాకుండా మరొకరిని ఊహించలేం. ఇప్పటి వరకు ధనుష్ చేసిన పాత్రలో ఇది ఎప్పటికీ నిలిచుండిపోతుంది. రష్మిక మందన మరొకసారి వావ్ అనిపించేలా నటించింది. మిగిలిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. దేవిశ్రీ అందించిన స్వరాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కొన్ని పాటలు ఆలోచింపచేసేలా ఉన్నాయి. నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ రావు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కుబేర గురించి ఓవరాల్ గా చెప్పుకుంటే సోషల్ మెసేజ్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్లు బాగున్నాయి. నాగార్జున, ధనుష్ పవర్ఫుల్ నటన బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించేలా చేసింది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిచిన, సెకండ్ హాఫ్ వేగం పెరిగింది. ప్రీ క్లైమాక్స్ అద్దురు సంతే. ధనుష్ కి నేషనల్ అవార్డు రావటం ఖాయమంటున్నారు ప్రేక్షకులు. అందరికీ నచ్చుతుంది కుబేర. ఈ వీకెండ్ థియేటర్ కి వెళ్ళాలి అనుకుంటే కుబేర మంచి ఆప్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.